హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంకో వీడియో ఎడిటింగ్ గురించి అయితే చెప్పుకోబోతున్నాం. ఇది 9:16 మీకు ఫుల్ స్క్రీన్లో అయితే మొబైల్లో అయితే రావడం జరుగుతుంది. మీరు వాట్సాప్ స్టేటస్ కానీ లేదా సూపర్గా వీడియో కూడా క్రియేట్ చేసి వేరే వాళ్ళకి బర్త్డే కానీ ఇలా పంపించచ్చు ఫ్రెండ్స్. సూపర్గా అయితే ఉంటుంది. కావున మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కావున మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి అయితే చూడండి, అయితే కరెక్ట్ మీకు అర్థమవుతుంది. ముందుగా మీరు కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ 9:16 ఉంది కదా, దీన్ని తీసుకోండి. మిడిల్లో ఇక్కడ మీడియా ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీడియా క్లిక్ చేసి టెంప్లెట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక నేను ఒక టెంప్లెట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే ఇచ్చేయండి. ఓకే ఇచ్చాక ఈ టెంప్లెట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఇక ఫస్ట్కి అయితే వద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక ఫోటో అయితే తీసుకుంటాను ఫ్రెండ్. నా ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ ఫోటో మీకు నచ్చిన ఫోటో అయితే ఒకటి తీసుకోండి. ఇక్కడ లేయర్ క్లిక్ చేసి ఇక్కడ మీడియా క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటో అయితే ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక ఫోటో అయితే తీసుకున్నాను. దీన్ని అయితే మనం ఇక్కడ కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వచ్చేటట్టు అయితే నేనైతే కొద్దిగా క్రాప్ అయితే వేసుకుంటాను. ఇక్కడ మనకు క్రాప్ క్లిక్ చేసి కొద్దిగా ఈ విధంగా అయితే క్రాప్ అయితే వేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఓకే ఇచ్చేయండి. ఓకే ఇచ్చాక మీకు ఎంత కావాలనో అంత అయితే మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే కరెక్ట్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు క్రాపింగ్ క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ చేయండి. మాస్క్ అనేది ఎనేబుల్ చేసి ఇక్కడ మీకు ఈ డబ్బా షేప్ సెలెక్ట్ చేసుకోండి. రౌండ్ షేప్ వస్తే ఓకే ఇచ్చేయండి. ఓకే ఇచ్చాక మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ క్రాపింగ్ క్లిక్ చేసి ఇక్కడ ఫెదర్ ఉంది కదా, దీన్ని అయితే ఫుల్ పెట్టేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫెదర్ ఫుల్ పెట్టేశాక ఓకే ఇచ్చండి. ఓకే ఇచ్చాక మీరు ఈ ఫోటోకు మీరు కలర్ అడ్జస్ట్మెంట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్. నేను ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది ఆప్షన్. దీన్ని అయితే క్లిక్ చేసి మనం కలర్ అయితే మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఓకే అయితే ఇచ్చేయండి. ఓకే ఇచ్చాక ఈ ఫోటోని అయితే పూర్తిగా అయితే మీకు ఎంత కావాలన్నా అంత వీడియో వరకు అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాక ఇక్కడ ఒక లిరిక్స్ సాంగ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మీకు సూపర్గా అయితే ఉంటుంది. ఇక లిరిక్స్ సాంగ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ లేయర్ అని క్లిక్ చేసి మీడియా అని క్లిక్ చేసి నేను లిరిక్స్ సాంగ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ లిరిక్స్ సాంగ్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొద్దిగా సాంగ్ ఎంతవరకు ఇక్కడ కరెక్ట్ సాంగ్ ఎంత ఉందో అంతవరకు అయితే మనం జూమ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం రొటేట్ అయితే వేద్దాం. ఇక్కడ రొటేట్ ఉంది కదా, ఇలా రొటేట్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఉంది కదా, బ్లెండింగ్ క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ అని సెలెక్ట్ చేసి ఓకే ఇచ్చేయండి. ఓకే ఇచ్చాక ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంది కదా, అది కొద్దిగా రైట్ సైడ్ అయితే జరుపుదాం. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసి ఈ ఫోటోని అయితే ఇలా రైట్ సైడ్ అయితే జరుపుదాం ఫ్రెండ్స్. మనం ఈ విధంగా ఇప్పుడు సాంగ్ని అయితే సెలెక్ట్ చేయండి. మీరు సాంగ్ని సెలెక్ట్ చేసి దాన్ని జూమ్ చేసుకోండి కొద్దిగా. ఈ విధంగా జూమ్ చేసి కరెక్ట్ అయితే మీరు సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ ఫోటో అయితే ఇంకోటి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు లేయర్ అని క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటో అయితే ఒకటి ఇవ్వండి. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత జూమ్ అయితే వేయండి. జూమ్ చేశాక ఈ విధంగా అయితే మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో అయితే ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీకు కలర్ అడ్జస్ట్మెంట్ కూడా మీ ఇష్టం చేసుకుంటే చేసుకోండి. కలర్ అడ్జస్ట్మెంట్ కూడా మీరు ఇక్కడ ఓకే అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే ఇచ్చాక దీన్ని లేయర్ని అయితే పూర్తి వరకు అయితే మీరు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేశాక ఇంకో టెంప్లెట్ అయితే లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు టెంప్లెట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి కూడా మనం యాడ్ చేద్దాం టెంప్లెట్ అయితే. ఇక్కడ ఇంకో టెంప్లెట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేశాక ఇది మీరు రొటేట్ చేయండి. ఇలా కిందికి రొటేట్ చేసి ఇక్కడ మీకు డబ్బా సింబల్ ఉంది కదా, కత్తెర సింబల్ పక్కకు, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ పెట్టండి. పెట్టాక ఓకే ఇచ్చిండి. ఓకే ఇచ్చాక మళ్ళీ దాన్నే సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు స్క్రీన్ అని ఉంటుంది, బ్లెండింగ్ క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ అని సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్.
మీకు సాంగ్ అయితే ప్లే చేసి అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఒకసారి మీరు సాంగ్ అయితే చూడండి. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు సూపర్గా అయితే వస్తుంది. నేను ఫుల్ సాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తాను ఫుల్ సాంగ్తో. అయితే మీరు అక్కడ నుంచైనా మీరు ఫుల్ సాంగ్తో అయితే ఈ వీడియో చూడండి. ఇక్కడ మీరు ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు ఎంత క్వాలిటీలో కానో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు అంత క్వాలిటీలో అయితే మీకు సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరైతే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు మీ కైన్ మాస్టర్కు కానీ వాటర్ మార్క్ ఉంటే దాన్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది ఒక వీడియో అయితే చేశాను. అది చూడకపోతే కింద వీడియో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి అయినా మీరు చూడొచ్చు. ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు త్వరగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.